చేస్తున్నావు? నేను నీకేం అపకారం చేస్తాను? ఇప్పటికైనా ఈ బాధ తప్పాలంటే నేను చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం చేయి. తమ్ముడు, ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఇదా నువ్వు నాకు చూపించే కృతజ్ఞత. కృతజ్ఞత? సంతకం పెట్టు. దుర్మార్గుడా, తల్లి లేని నీ బిడ్డ ముఖం చూసి పావుకు పాలు పోసినట్టు ఇంట్లో పెట్టుకుని పెంచానే. కనీసం నీ ధర్మసూత్రాలు వినే అవకాశం లేదు. సంతకం పెడతావా, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? లాయర్ రామేశం, సోమసుందరం, డాక్టర్ బెనర్జీ, మీరైనా చెప్పండి వాడికి. ఆ దేవుడు కూడా వాడిని క్షమించలేడు. ఐఎమ్ సారీ మిస్టర్ కైలాస్, ఇది మీ కుటుంబ సమస్య. మేము జోక్యం కలగ చేసుకోవడం అంత మంచిది కాదు. మీ బాధ్యత అంతా కరుణాకరం గారికి అప్పచెప్పి మీరు ఆ దేవుడు తలుచుకుంటా కూర్చుంటే సరి. ఏమిటి? అయినా ఈ విషయంలో మీరంతగా పట్టుదల పట్టడం మంచిది కాదు. ఏదో చిన్నవాడు ఆస్తి కోసం ముచ్చట పడుతున్నాడు, చేస్తే పోలా? మీరు అందరూ విశ్వాసఘాతకులు, నాకంతా తెలుసు. మీరందరూ చాటుగా ఉండి వాడి చేతి నాటకం ఆడిస్తున్నారు. ద్రోహులు, వంచకులు. అవునులేండి కరుణ, నీ పని కాదు. వద్దు వద్దు, నా ఆస్తంతా పట్టుకెళ్ళండి, ప్రాణాలతో కట్టుకు వదిలిపెట్టండి. అయితే సంతకం పెట్టు. అలాగే ఈ పత్రాల మీద కూడా సంతకం పెట్టండి. ఇదేంటి? ఇంతవరకు నేను మేనేజర్ గా పనిచేస్తున్న హోటల్ జాలీకి ప్రాపరైటర్ కాబోతున్నాను. సంతకాలు పెట్టి ప్రాణాలు కాపాడుకోండి. మీ అందరికీ రోజులు దగ్గరకు వచ్చాయి, అందుకే ఈ పాడు బుద్ధులు పుట్టాయి. కానీ వాడితో పాటే వీటి మీద కూడా సంతకం పెట్టండి. ఏమిటి? ఇంతవరకు మీ పేరుతో ఉన్న రీసెర్చ్ ల్యాబ్ ఇక నుంచి ఈ బెనర్జీ సొంతం. డాక్టర్, నన్ను ఎన్ని బాధలు పెట్టినందుకు నా ఉసురు మీకు తగలకపో. కానీ అయ్యా, ఒకటి మిగిలిపోయింది. ఆ ఫారెన్ ఫిలిం కంపెనీ నాకు మీ పేరు చెప్పుకోండి. అంతా పోయింది, ఇంకా ఫిలిం కంపెనీని ఉద్ధరించబోతుంది. అయ్యా కానీ తీసుకెళ్ళు, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు బాబు. నాకంతే చాలు. తమ్ముడు, కృతజ్ఞుణ్ణి. చాలా థాంక్స్ అన్నయ్య. ఫ్రెండ్స్, మా అన్నయ్య కాంట్రాక్టర్ కైలాసం విదేశాలకు వెళ్ళాడని మనం ప్రచారం చెయ్యాలి. మరి చెప్పవా? నరుడి కంటపడకుండా మనం మాయం చేద్దాం. కమా.